మై ఛానల్. ఈరోజు నేను ఓష్ బజార్ వచ్చేసిన. సో కిర్గిస్తాన్లో దిస్ ఇస్ లైక్ వెరీ క్వైట్ ఫేమస్. మీకు ఏదైనా స్టఫ్ డెత్ చీప్లా కావాలి అని అంటే మీరు డెఫినెట్గా ఇక్కడికే రావాలా. ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది ఇక్కడికే వచ్చి షాపింగ్ చేస్తారు. యూ కెన్ బార్గెన్ లాట్ అనమాట. మన కోటి యాపిల్స్ ఎట్లనో వీళ్ళకి ఓష్ బజార్ అట్లా అనమాట. యూ గెట్ ఎవ్రీథింగ్ అట్ వన్ పర్టిక్యులర్ ప్లేస్ ఇన్ అ రీజనబుల్ ప్రైస్. సో మనకు మార్కెట్ ఎట్లనో వీళ్ళకి మార్కెట్ అదనమాట. లెట్ మీ టేక్ యూ ఇన్సైడ్ టు సీ ద రియల్ స్టఫ్. కమ్. సో చూస్తున్నాం ఇక్కడ చాలా మంది ఇండియన్స్ ఇటు వచ్చి షాపింగ్ చేస్తున్నారు. తెలుగు వాళ్ళారండి? అవునండి. వచ్చా ఫస్ట్ టైం వచ్చారా ఇక్కడికి? ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చూసి తీరాలి. చాలా అద్భుతంగా ఉంది, చాలా నీట్నెస్, డిసిప్లిన్. షాపింగ్ వచ్చాం, ఇక్కడ బాగుంటదని చెప్పారు మా ఫ్రెండ్స్. ఓకే, సరే ఏవో పర్చేస్ చేస్తున్నాం పిల్లలకి అవి గిఫ్ట్ ఇవ్వడానికి. అవునా? బాగుంది, చాలా బయట మాల్స్ చూసారా మీరు? ఇంకా ఏం లేదండి, చూసాం అక్కడక్కడ, కానీ షాపింగ్ ఈ రోజు పెట్టుకున్నాం అనమాట. అంటే టూర్ ఇంకో 2 days ఉంది. ఈ రోజు టోటల్ షాపింగ్ స్పెండ్ చేయాలనుకున్నాం. సరే మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇటు తీసుకొచ్చారు. చాలా బాగుంది ట్రిప్. నైస్ వెదర్, నేచర్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, అంటే ఇక్కడ వీళ్ళది స్పెషల్ వూల్ అనమాట. సో వూల్కి రిలేటెడ్ ఏదన్నా అని వీళ్ళది కొంచెం ఒరిజినల్ స్టఫ్ ఉంటుంది అని అంటారు. సో వీ హ్యావ్ అ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ హియర్. సో యా, సో ఎవరికైనా రీజనబుల్ ప్రైస్లో కావాలనంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు షాప్ అనమాట. ఫర్ ఎనీబడి హూస్ అ టూరిస్ట్ ఆల్సో హూ వాంటెడ్ టు పికప్ సంథింగ్ ఫ్రమ్ దిస్ కంట్రీ అని అంటే యూ హ్యావ్ అ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్. యూ నీడ్ టు బార్గెన్ ప్రాపర్లీ. మీకు రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఎంతసేపు ఉన్నా కానీ మనకు టైం అస్సలు సరిపోదు. ఎందుకనంటే వీ హ్యావ్ సో మెనీ వైడ్ వెరైటీస్ అండ్ రేంజెస్. సో వీళ్ళ గోల్డ్ గిట్ట కొంచెం ఏమంటారు 18 క్యారెట్స్ అనమాట. సో దిస్ ఆర్ లైక్ కొంచెం రోజ్ కలర్లు ఉంటాయి అండ్ 18 క్యారెట్స్ కాబట్టి యు నో హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ లుక్స్ లైక్. అండ్ మాల్ చాలా పెద్దదండి. పైన చూసుకుంటే మనకు క్లోదింగ్ ఉంటుంది అండ్ దానిపైన చూసుకుంటే ఫర్నిచర్ ఉంటుంది అనమాట. అండ్ లుక్ అట్ ద గోల్డ్. సో ద గోల్డ్ ఇస్ డిఫరెంట్. వాళ్ళ డిజైన్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ కలర్స్ డిఫరెంట్ ఉంటాయి అండ్ you know the patterns are completely different. So you need to be careful when you're picking it up because you know ikkada just designs kosame konkodam tappa ee gold malla resale cheste anta value untadante nenaithe namma. Endukanante veela gold chaala takku anamata. So ikkada special ga vachede silver kosamu. So people love to like you know wear silver kabatti so they like you know show more interest on this kind of stuff. So yeah, రింగ్స్ చాలా కామన్ ఇక్కడ. సో పీపుల్ షో ఇంట్రెస్ట్ ఫర్ రింగ్స్. వీళ్ళ దగ్గర యూనిక్ కలెక్షన్ ఉంటుంది. ఇంకా ఇతనే అనమాట డిస్కౌంట్ చేయమంటే ఫుల్ అది చేసిండు. యా, సో మీకు ఇట్లా పర్ల్స్ గిట్ట దొరుకుతాయి. సో ఇఫ్ యూ వాంట్ టు లైక్ యునో సీ సంథింగ్ డిఫరెంట్ అంటప్పుడు ఇంకో ఇలాంటి ప్యాటర్న్స్ వీళ్ళ దగ్గర ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గిఫ్ట్, ఓకే, వాళ్ళకు గిఫ్ట్ ఈ జ్యువెలరీ అయినా లేకపోతే సిల్వర్ అయినా డిఫరెంట్గా గిఫ్ట్ చేయాలని అంటే వీళ్ళతో ప్యాక్ చేసి ఇస్తారు. మనలాగా కాకుండా వీళ్ళది వేరే ప్యాటర్న్స్లో ఉంటాయి అన్నమాట. అండ్ యా, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు పిక్ ఇట్ అప్ యూ నీడ్ టు బీ బిట్ చూజీ బట్ యూల్ గెట్ అ ఇంట్రెస్టింగ్ స్టఫ్ హియర్ ఇస్ వాట్ దే కీప్ సేయింగ్. నెక్స్ట్ టైం ఇట్ సైడ్ వచ్చినప్పుడు మాత్రం ఓష్ బజార్కి రండి టు గెట్ అ రీజనబుల్ కలెక్షన్. ఇక్కడ క్లోదింగ్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ అయితే 18 క్యారెట్స్ కాబట్టి ఐ కాంట్ రికమెండ్ దాట్. కానీ ఇలాంటివి ఏమైనా కావాలనంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు షాప్. ఐఎమ్ ప్రియాంక సైనింగ్ ఆఫ్.